కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీంతో తమ పరిస్థితి ఏంటో అర్థం కాక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లు అనవసరంగా ఇట్లా బాగా లాస్ అయిపోయినాము. మొత్తం 25 దినాలు ఈయనే ఉంటున్నాము. దారిలు ఎత్తలేరు, కొండపోతలేరు. ఏమనంటే అత్తనం అని అంటారు. పాతరాంపేట సెంటర్ కానీ ఉంటారు, ఇటు అత్తలేరు. మొత్తము ఆలే సాఫ్ చేసుకుంటారు. మాకు తావులేదు, ఏం లేదు. బుర్జలో పోసుకున్నాము, నిన్నమ్మని నిండ పోసుకున్నాము. మొత్తము నాశనం అయిపోయినాయి. ఆనలే మొత్తము నీళ్ళు ఎత్తిపోయినాము. ఇట్లా మా బాధకి ఇట్లా అయింది సార్. ఆనకాలం మేము అరిసెం కొట్టి మోటార్లు చాటాలు వరి మొత్తం అట్లా మునిగిపోయినాము. అట్లా నాశనం అయినాము. ఇప్పుడు ఇట్లా అది అయింది, మొత్తం ఇట్లా అయింది సార్. అట్లు అనవసరంగా 3 ఎకరాల దాకా పొలం వేసినాం. ఇట్లా వర్షం పడుతుంది. అప్పుడు వర్షాకాలం అప్పుడు కూడా బాగా వచ్చి అన్ని కొట్టుకుపోయినాయి. వృష్టి పెట్టేసింది. అప్పుడు వేస్తామన్నారు, అప్పుడు కూడా డబ్బులు ఏమి వేయరు. అప్పుడు అట్లా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేసినాము. ఇప్పుడు ఈ అడ్డు కోక ఎన్ని 16 తారీఖు నాడు కోసినాం. ఇప్పటికీ అడ్డు పోలేవు. ఇప్పుడు కాంట 2 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా పోలేవు కాంట. ఈ దారికి వస్తాయి అంటే ఇది కావాలన్నాం. ఇప్పటిదాకా కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే కూడా పడుతుంది. వర్షం మహారాష్ట్ర మంది ఇప్పుడు ఇవ్వదాకా ఉండి అందరు ఇప్పుడే వెళ్ళిపోయింది. మహారాష్ట్ర మంది ఇక్కడ పొలాలు అందరు మీ ఎన్ని తడిచిపోయినాయి? మాకు ఇప్పుడు దాదాపు ఇప్పుడు 130 బ్యాగులు దాకా తడిచిపోయింది.